సభాధ్యక్షులు అశోక్ బాబు గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ అవగాహన సదస్సుకి హాజరైన వివిధ ప్రాంతాల ప్రజలకు అందరికీ నమస్కారం. ఆర్టీసీకి సంబంధించి ఒక విషయం చెప్తాను. రాష్ట్రం విడిపోయిన తక్షణమే ఆర్టీసీ ఈ 13 జిల్లాల్లో మూతపడేటువంటి పరిస్థితి వచ్చింది. కారణం ఒకటే, ఇప్పటికే ఆర్టీసీ 5,000 కోట్ల అప్పుల్లో ఉంది. చిన్న రాష్ట్రాలు అయిన తర్వాత ఆర్థిక వెసులుబాటు ఆర్టీసీకి ఉండే పరిస్థితి లేదు. ఆర్టీసీని ప్రభుత్వమే ఒక డిపార్ట్మెంట్ కింద రన్ చేయడం తప్ప మరో ప్రత్యామ్నాయ మార్గం లేదు. అందుకే ఆర్టీసీని ప్రభుత్వ డిపార్ట్మెంట్గా ప్రభుత్వం తీసుకోవాలన్నటువంటి విషయాన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఉద్రేకాలకు పోకుండా ప్రజలు చాలా విషయాలు ఈ రాష్ట్ర విభజనలో తలెత్తేటువంటి వాటిని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఈ హైదరాబాదు రాజధానికి సంబంధించి చాలా ఆవేశాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాన్ని విడదీసేటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి ఒక విషయం కూడా గుర్తు లేకుండా పోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే రాజధానిని కోల్పోయిన ప్రాంతం కూడా ఈ రాష్ట్రంలో ఉంది, రాయలసీమ. హైదరాబాద్ ఈరోజు రాజధానిగా వెలుగుతుందంటే 56లో రాయలసీమకు చెందిన కర్నూలు రాజధానిని త్యాగం చేయబట్టే హైదరాబాద్ ఈరోజు రాజధానిగా వెలుగుతూ ఉంది. రాజధానిని త్యాగం చేయడం అంటే మామూలు విషయం కాదు. వేల కోట్ల రూపాయల అభివృద్ధిని రాయలసీమ వాసులు త్యాగం చేయబట్టి చాలా నష్టపోయారు. అంతేకాదు, విశాలాంధ్ర కోసం రాయలసీమ వాసులు బళ్ళారి నగరాన్ని కోల్పోయారు. బళ్ళారిని పోగొట్టుకోవడం అంటే అనంతమైనటువంటి సంపదను కోల్పోయినాం. తుంగభద్ర నీటిని కోల్పోయాం. అపారమైన ఖనిజ సంపదను కోల్పోయాం. మరి ఇవన్నీ మాట్లాడుతున్నాడు దిగ్విజయ్ సింగ్, ఆంటోనీ, వీళ్ళు మీకేం కావాలనో కోరుకోండి అని. బళ్ళారి ఇస్తావా జిల్లా ఇప్పుడు రాయలసీమకి? 60 సంవత్సరాల అభివృద్ధితో కూడిన కర్నూలు రాజధానిని ఇప్పుడు ఇస్తావా రాయలసీమకి? మరి దీన్ని వెల కట్టగలవా? దయచేసి ఇది ఏ ప్రాంతానికి వ్యతిరేకంగానో ప్రజలకు వ్యతిరేకంగానో జరుగుతున్న ఆందోళన కాదు. ఇది ప్రజల బ్రతుకు తెరువుకు సంబంధించిన విషయం. ఈరోజు ఎందుకు మేము మరి ఈ విశాలాంధ్రలో కలిసాం? మద్రాసు పట్టణాన్ని నుంచి బయటకు వచ్చాం. ఆ తర్వాత కర్నూలును కోల్పోయాం. ఇప్పుడు హైదరాబాదును కూడా కోల్పోతే 60 సంవత్సరాల తర్వాత మేము కట్టుబట్టలతో రోడ్డు మీద ఉండాలనా అని ప్రశ్నిస్తున్నారు ఈరోజు. దీనికి సమాధానం కావాలి. మరి ఎక్కడైనా ఈ 13 జిల్లాల్లో ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా? ఒక్క విశాఖ స్టీల్ తప్ప ఎక్కడైనా ఒక భారీ పరిశ్రమ 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిశ్రమ ఎక్కడైనా ఈ 13 జిల్లాల్లో ఉందా? దయచేసి ఆలోచించాలి. నీవు ఈ రాష్ట్రాన్ని గురించి చర్చించే ముందు మరి ఈ ప్రాంతాల్లో ఉత్తరాంధ్రలో ఏదైనా పరిశ్రమలు పెడదామా? వెనుకబడిన రాయలసీమలో ఏమైనా పరిశ్రమలు పెడదామా? వెనుకబడినటువంటి ప్రకాశం జిల్లాలో ఏమైనా పరిశ్రమలు పెడతామా అని కేంద్ర ప్రభుత్వం ఆలోచించాల్సిన బాధ్యత లేదా? అంటే ఇక్కడ జరిగిన మొత్తం రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి అంతా హైదరాబాద్లో జరగబట్టే ఈరోజు ఆ బాధ అంతా కూడా ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. హైదరాబాదు మాకు కాకుండా పోతే మా భవిష్యత్ ఏమిటి, మా పిల్లల భవిష్యత్ ఏమిటనే ఆందోళన అంతా ఉంది. అంతగా తప్ప ఏ ప్రాంతానికి వ్యతిరేకంగా ఈరోజు ఉద్యమం చేయడంలే. నేను ఒక్క విషయం చెప్తాను.
అలాగే రాష్ట్రం విడిపోతే ఈ రాష్ట్రంలో ఉన్న కరువు ప్రాంతాలన్నీ ఎడారైపోతాయి. రాయలసీమలో, అలాగే దక్షిణ తెలంగాణలో, అలాగే కోస్తా ప్రాంతంలో కొన్ని జిల్లాల్లో ప్రాజెక్టులన్నీ మిగులు జలాల మీద కట్టిన ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ రాష్ట్రం డివైడ్ అయితే వీటికేటికి చుక్క నీరు వచ్చేటువంటి అవకాశం లేదు. ఈ మొత్తం ప్రాంతమంతా ఎడారైపోతుంది. అందుకే ఈరోజు ప్రజలు ఎందుకు ఉద్యమం చేస్తున్నారంటే రాష్ట్రం ఎడారిపోయే ప్రమాదం ఉంది కాబట్టి సమైక్యంగా ఉండాలి తప్ప మరో మార్గం లేదన్నటువంటి మాటలు మాత్రమే ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మిత్రులారా, తెలంగాణ ప్రాంతపు ప్రజలు కానీ మేధావులు కానీ ఆలోచించాల్సింది రాష్ట్రం సమైక్యంగా ఉండడం తప్ప మరో మార్గం లేదు అన్న విషయాన్ని దయచేసి అర్థం చేసుకోండి. వీటన్నిటికీ, ఈ సమస్యలన్నిటికీ, నీటి సమస్య, అభివృద్ధి సమస్య, వీటన్నిటికి కూడా పరిష్కారం కావాలి. అప్పుడు మాత్రమే సమస్యలు పరిష్కరించే అవకాశం ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తూ, తెలంగాణ మిత్రులు ఆలోచించాలని, ఉద్రేకాలకు పోయి అనవసరంగా మనస్పర్ధలు పెంచుకోకూడదని అర్థం చేసుకోవాలని వారందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.